ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 74వ కీర్తన 13వ చరణము. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని మనము చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆయన ప్రభావము? ఏమిటి ఆయన యొక్క శక్తి అంటే, ఆయన యొక్క బలము ఏంటి అంటే, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి ఉన్నటువంటి బలము, దేవునికి ఉన్నటువంటి శక్తి ఏంటి అని మనం చూసినట్లయితే, సముద్రమును పాయలుగా చేసేటివి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయనకున్నటువంటి బలము, ఆయనకున్నటువంటి శక్తి ఏంటి అంటే, సముద్రమును పాయలుగా చీల్చగలిగినటువంటి శక్తి, సముద్రమును ఆరిన నేలగా చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే, మన దేవుడైనటువంటి యెహోవాకు ఉంది. మనం నమ్ముకున్నటువంటి దేవుడికి కలిగినటువంటి శక్తిని మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు, ఏ విషయంలో నీవు నాకు బలము లేదని దిగులు చెందుతా ఉన్నావు, ఏ విషయంలో ఇది నాకు అసాధ్యము అని నీరసించిపోయామో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు కలిగినటువంటి శక్తిని, ఆయన బలమును మనం చూస్తూ ఉన్నాం. ఆయన బలము ఎంతటిది అంటే, సముద్రమును సైతము పాయలుగా చేయగలిగినటువంటి బలము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను బట్టి మన పరిస్థితుల్లో ధైర్యము తెచ్చుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏ విషయంలో బలము సరిపోవట్లేదని దిగులు చెందుతూ ఉన్నాం, నీరసించిపోయామో, ఒకసారి ఆయన పాదాల చెంతకొచ్చి, దేవా, సముద్రమును పాయలుగా చేసినటువంటి నీ శక్తి చేత నా జీవితంలో కార్యము చేయము, నా జీవితంలో నాకు బలము దయచేయండి అని ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఎందుకు సహాయము చేస్తాడు అంటే, ఆయన బలము కలిగినటువంటి దేవుడు. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. కాబట్టి అట్టి బలము కలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి మన సమస్యల వైపు కాకుండా, మన బలహీనత వైపు కాకుండా, దేవుని బలము వైపు మనము చూసేవారిగా ఉండాలి. ఆయనకి కలిగినటువంటి బలము ఏంటి అంటే, సముద్రమును పాయలుగా చేయగలడు, సముద్రమును ఆరిన నేలగా చేయగలడు. ఆ యొక్క సముద్రమును పాయలుగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు నీకు నాకు బలాన్ని అనుగ్రహిస్తాడు. మనకి కావలసినటువంటి శక్తిని ఆయన దయచేస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు నేను ఈ మాటల యందు విశ్వాసం ఉంచుదాం. ఈ వాక్యమందు లక్ష్యం ఉంచుదాం. ఏ విషయములో అయితే బలహీనులుగా ఉన్నామో, ఏ విషయములో అయితే మనకి బలము సరిపోవట్లేదో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నాకు బలము దయచేయండి ప్రభువా, నా బలహీనతలో నాకు బలము దయచేయండి అని ఆయన సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉందాం. ఎప్పుడైతే మనము ఆ రీతిగా ఆయన బలమును ఆశ్రయిస్తామో, ఆయన బలము కొరకు వేడుకుంటామో, ఆయన మనకి సహాయము చేస్తాడు. ఆయన మనకి కావలసినటువంటి బలమును అనుగ్రహిస్తాడు. అవి ఎలాంటి పరిస్థితులైనా ఆ పరిస్థితుల్లో మనకి జయమిచ్చువాడు ఆయనే. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.